హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఆల్ ఇండియా కోటాలో షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు. మరి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్ ఇండియా కోటాలో కూడా ఎంసీసీ మనకు ఆల్ ఇండియా కోటా స్టేట్కి సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారా? నిజంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 13th నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా? ఇంకా 13 days మనం ఆగాల అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం నేర్చుకోవాలనేది వీడియోలో చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏ కంటెంట్ చెప్తున్నానని మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్న చాలామంది స్టూడెంట్స్కి రికమెండేషన్ లాగా వెళ్తుంది. అండ్ నాకు నా వీడియోస్ నచ్చుతున్నాయో మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూప్లో కన్నా మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ని క్రియేట్ చేశాను. అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు అక్కడ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ డేటా కూడా, అంటే మీ మొబైల్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఎవరికి కనిపించవు అనమాట. మీరు అప్డేట్స్ అనేవి చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా ఫాలో చేయండి. అయినా కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియవు, మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 78939478. సో మెంటర్షిప్లో జాయిన్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్గా చేసుకుంటా అంటే ఏదైనా మిస్టేక్ చేసి ఆన్ టైంలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక మెంటర్ దగ్గరికి వెళ్తాను, నేను ఒక 10 సార్లు కాల్ చేస్తాను అంటే కాల్స్ కలవవు. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకైతే పర్సనల్ నెంబర్స్ ఉంటాయి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, సో దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ యాక్సెస్లో మీకు కావాల్సిన కంటెంట్ అండ్ కట్ ఆఫ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. సో ఇది మెంటర్షిప్కి సంబంధించి. సార్ మెంటర్షిప్ వద్దు సార్, మాకు ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కావాలంటే నేను 299కి మేము విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తున్నాము. దానిలో కట్లు, మీ స్టేట్ మెరిట్ ర్యాంకులు, కాలేజ్ వైడ్ డేటా, కాలేజ్ వైడ్ ప్రయారిటీ లిస్ట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోవచ్చు. దానికోసం కూడా 7893947888 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి డీటెయిల్స్ మెంటర్షిప్ కోసం. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. నేను ఒక 2 వీడియోలు చేయడానికి బ్యాలెన్స్ ఉన్నాను. అదొకటి తెలంగాణకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకేనా, ఇది డెఫినెట్గా చేస్తా. సో అందరికన్నా డిఫరెంట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఆ క్వాలిఫై లిస్ట్ చూసిన తర్వాత నేను కూడా షాక్లోనే ఉన్నాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. అండ్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏఐక్యూకి సంబంధించిన న్యూ రూల్స్. ఓకేనా, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఎక్కడ స్ట్రక్ అవుతాడు, అండ్ ప్రీవియస్ 2022 వరకు ఉన్న రూల్స్ని మళ్ళీ బ్యాక్ ఎట్లా పట్టుకొచ్చారు, ఆ 4 rounds రూల్స్ ఏంటనేది పర్ఫెక్ట్గా అందరు తెలుసుకోవాలి. ఆ వీడియో రేపు ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను. తెలంగాణ కట్ ఆఫ్ వీడియో రేపు మార్నింగ్ వరకు అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనము షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఎంసీసీ ప్రతి ఇయర్ ఇస్తుంది. ఓకేనా, ప్రతి ఇయర్ ఇలా మనకు స్టేట్ షెడ్యూల్ అండ్ సెంట్రల్ షెడ్యూల్ కల్పిస్తుంది. అయితే ఈ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వడం కుదరదు. ఎందుకంటే అన్ని స్టేట్లలో పర్ఫెక్ట్గా ఏఐక్యూలో లాగా కౌన్సిలింగ్ జరగదు. ఏం జరుగుతుందంటే కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. స్టేట్ వైడ్ కౌన్సిలింగ్ రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో దట్ నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కౌన్సిలింగ్ సంబంధించి ఏఐక్యూ అండ్ స్టేట్ ఎలా జరుగుతుందో మీకు తెలిస్తే మీకు ఒకటి ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏఐక్యూలో మనకు రిజిస్ట్రేషన్తో పాటు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనకు 5th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి, 6th నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సీట్ మ్యాట్రిక్స్ వస్తాయి. ఇవి 2 సైమల్టేనియస్గా ఉంటాయి అనమాట ఏఐక్యూలో. కానీ స్టేట్లలో అలా ఉండదు. ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి 3 పాయింట్స్: రిజిస్ట్రేషన్, 2 వెబ్ ఆప్షన్స్, 3 సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్. ముఖ్యంగా కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ని కౌన్సిలింగ్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 30th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలా ఆంధ్రప్రదేశ్లో అంటే కౌన్సిలింగ్ అంటే అలా కాదు. కౌన్సిలింగ్ అంటే చెప్పాను కదా మెయిన్లీ వెబ్ ఆప్షన్స్ అని. ఇప్పుడు మనకు 4th నుంచి ఏఐక్యూకి సంబంధించి మనకు సీట్ మ్యాట్రిక్స్ వస్తే 5th ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా, 5th ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 5th ఆగస్ట్ నుంచే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలా సార్, లేదంటే వాళ్ళు ఇచ్చినట్టు 13th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలా అంటే అలా కాదు. సో మనకు ఎట్ ఎనీ టైం, సో తెలంగాణలో అయితే రేపు రావచ్చు అనుకుంటున్నాను నేను, 3rd ఆగస్ట్ ఆర్ 4th ఆగస్ట్ నుంచి. ఓకేనా, మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా కౌన్సిలింగ్ అంటే ఏంటిది, ఫస్ట్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్. ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది.
ఏంటి సార్ ఆల్ ఇండియా కోటా కన్నా ముందే స్టార్ట్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతే మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరూ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది రేపటి నుంచి నోటిఫికేషన్ వస్తే మనకు ఒక 1 వీక్ టైం ఇస్తే ఈ 1 వీక్ టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్లో మాన్యువల్గా ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 13th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఏఐక్యూ షెడ్యూల్ ప్రకారం. కానీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 10,000 వచ్చినాయి అనుకోండి, ఓకేనా, తొందరగా వెరిఫికేషన్ అయిపోతుంది. 15,000 వచ్చినాయి అనుకోండి, కొంచెం లేట్ అవుతుంది. 20,000 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, ఇంకొంచెం లేట్ అవుతుంది. అప్పుడు ఈ షెడ్యూల్ని అంటే ఆల్ ఇండియా కోటాలో 13th నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనే షెడ్యూల్ని స్టేట్స్ ఫాలో అవ్వకపోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణలో వచ్చేది రిజిస్ట్రేషన్ మాత్రమే. ఓకేనా? రిజిస్ట్రేషన్ మాత్రమే. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆల్ ఇండియా కోటా కన్నా ముందు కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే రేపటి నుంచి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తెలంగాణలో. సో ఆ నోటిఫికేషన్ రాగానే మీరు కౌన్సిలింగ్కి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో అది అప్లికేషన్ మాత్రమే. వెబ్ ఆప్షన్స్ అనేవి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కు సంబంధించి రిజల్ట్స్ వచ్చి రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత, ఓకేనా, రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే తెలంగాణలో రౌండ్ 1కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో మనకు రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత 13th అని షెడ్యూల్ ఇచ్చారు సార్ అంటే దాన్ని ఫాలో అవ్వడం అనేది కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో ఇప్పుడు మన కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? రిజిస్ట్రేషన్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి సో మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి అప్పటికి ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ వెబ్ ఆప్షన్కి సపరేట్గా డేట్ అంటూ మనం చెప్పలేం. సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 అనేది వెబ్ ఆప్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు నిన్న ఆర్ ఈరోజు ఆర్ మొన్ననే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావాలి. కానీ నేను కొన్ని జీవోల వల్ల నోటిఫికేషన్ అవుతుందని నేను చెప్పాను, గుర్తుందా? అయితే నేనేమనుకున్నా అంటే 1 టైం వెబ్ ఆప్షన్స్ జీవో వల్ల అనుకున్నాను. కానీ మనకు ఈరోజు పేపర్లో ఇచ్చారు ఏంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా. ఓకేనా? సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది మనకు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అంటే ఏయూ వాళ్ళకి ఒక కొంత, ఎస్యూ వాళ్ళకి ఒక కొంత, ఏయూ వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉండేవి. అయితే మనకు బైఫర్కేషన్ రూల్స్ అనేవి 10 years అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఓయూ వాళ్ళకి సంబంధించిన సీట్స్ తీసేసి లాస్ట్ ఇయర్ 2025లో ఏయూ వాళ్ళకి, ఎస్యూ వాళ్ళకి అండ్ ఓపెన్ సీట్స్ అంటూ ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో అనేది ఫర్ 1 year అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఒక 1 yearకి మాత్రమే అని చెప్పారు. అయితే ఆ 1 year చెప్పడంలో మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు నేను అనుకుంటున్నాను 2026లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని కంప్లీట్లీ ఏయూకి ఇచ్చేస్తారా, మేబీ అంటే ఏయూకి తీసుకొస్తారా, లేదు అంటే దాన్ని ఓపెన్ చేస్తారా మొత్తం ఏయూ ఎస్యూ అని లేకుండా, ఎలా చేస్తారో తెలియదు. ఆ జీవో కోసం ఆగుతుంది నోటిఫికేషన్ అని చెప్తున్నారు. సో ఇలాంటి జీవోస్ వల్లనే కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా. తెలంగాణలో అయితే 33 జీవో వల్ల, ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని స్పెషల్ రిజర్వేషన్ వల్ల కూడా ప్రీవియస్ ఇయర్స్లో కౌన్సిలింగ్ లేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అంటే ఒక రిజిస్ట్రేషన్ కాదు. రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. కౌన్సిలింగ్ అంటే మనకు మ్యాండేటరీ వెబ్ ఆప్షన్స్ని కౌన్సిలింగ్ అంటారు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్స్ మనకు రేపటి నుంచి స్టార్ట్ అయినా కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి లేట్ అవ్వచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా రేపటి వరకు మనకు క్లియరెన్స్ రావచ్చు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సంబంధించిన జీవో కూడా. సో ఎక్స్టెన్షన్ జీవోనే కదా, సో కేవలం ఎక్స్టెన్షన్ జీవో ఇస్తే సరిపోతుంది, లేదా ఏయూకు మార్చి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ జీవో క్లారిటీ వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ అంటే 3rd ఆగస్ట్ కానీ 4th ఆగస్ట్ నుంచి కానీ నేను నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కూడా బిఫోర్ ఏక్యూనే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇంకా జీవోస్ అనేది లేట్ అవుతా ఉంటే ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితేనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అది యాక్చువల్ కౌన్సిలింగ్ కాబట్టి అది మనకు ఈ డేట్లోనే జరగాలి, ఈ డేట్ లోపే అయిపోవాలని ఉండదు. కొన్నిసార్లు స్టేట్లో లేట్ అయినా కూడా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 చేసుకుంటారు. సో రౌండ్ 2 చేసి సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3ని, ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3ని స్టేట్ 3rd రౌండ్ని మ్యాచ్ చేస్తారు. ఎందుకు స్టేట్లో వన్స్ రౌండ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంటే ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అంటే స్టేట్లో ఎవ్రీ రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉండదు, సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ రౌండ్స్. కానీ ఆల్ ఇండియా కోటాలో అలా ఉండదు. 1st రౌండ్, 2nd రౌండ్, 3rd రౌండ్, 4th రౌండ్ మీరు ఏ రౌండ్లో రిజిస్ట్రేషన్ మిస్ అయినా ఇంకో రౌండ్లో చేసుకోవచ్చు.
దానివల్ల ఆల్ ఇండియా కోటాలో కొంచెం లేట్గా ఉంటుంది షెడ్యూల్ అనేది. సో ఆంధ్రప్రదేశ్లో వన్స్, తెలంగాణలో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ ప్రాసెస్ అంతా వెబ్ ఆప్షన్స్ చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇదే షెడ్యూల్ని ఫాలో అవ్వాలని లేదు. ఈ లోపు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే ఫాలో అవుతారు, లేదంటే లేదు. సో జనరల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నేను 15 days to 20 days చూశాను. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ అనమాట. ఎందుకంటే కన్నర్ కోటాకి అప్లికేషన్ తీసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫై చేయాలి. మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ తీసుకోవాలి, సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి. కన్నర్ కోటాకి సపరేట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. సో అక్కడ ఇక్కడ కలిపి ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మాన్యువల్గా వెరిఫై చేయాలి బ్యాక్ ఎండ్లో. కాబట్టి కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది మెరిట్ లిస్ట్ రావడానికి. సో వెయిట్ చేయండి. తెలంగాణలో అయితే రేపు రావచ్చు అనుకుంటున్నాము నోటిఫికేషన్, మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో ఆంధ్రప్రదేశ్లో ఆ జియో క్లియరెన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఇంకోటి చెప్తున్నాను, ఈ వీడియో అయ్యేలోపు నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే వాటికంటే ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయరు. సో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, జియోస్ రిలీజ్ అయిపోయాయి, ప్రాపర్గా ఎలాంటి మిస్టేక్స్ లేదు అంటే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో చేయండి. అండ్ 7893947888 మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.